అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలను అయితే అందుకోబోతున్నారు. ఆ శుభవార్తలను అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ బంధుమిత్రులతోటి పంచుకోవడం జరుగుతుంది. ఆ శుభవార్తల మీద ఈర్ష్యతో మీ బంధువులలో కొందరు అసూయతో మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అసూయతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మీరు దోష నివారణ చేయాల్సి ఉంటుంది. దాని కొరకైతే మీరు ఈ రోజు చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే బయట నుండి తెచ్చుకోవాలి. ఆ వస్త్రంలో పెద్ద ఉప్పును కూడా గుప్పెడు వేసుకోవాలి. అది కూడా బయట నుండి తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నదైతే ఉపయోగించకూడదు. ఆ పెద్ద ఉప్పులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మరి దాంట్లో 11 లవంగాలు మరియు 11 మిరియాలు వేసి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసి ఇంటి గుమ్మం ముందు బయట రాత్రి పూట గనక వేలాడదీసినట్లయితే మీకు ఎటువంటి నరదృష్టి ఇచ్చే అసూయ లాంటి నెగిటివ్ ఎనర్జీలు తగలకుండా ఉంటే అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ విజయానికి వస్తున్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడి విజయం అనేది మీ సొంతం అవడం అనేది సాధ్యమవుతుంది. ఎటువంటి విషయంలోనైనా ఉన్నటువంటి సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మీకు కలుగుతున్నటువంటి అవరోధాలు, ఆటంకాలు, ఇలాంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి మీకు మార్గం లభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలలో అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార భాగస్వాములతోటి సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితోటి అన్యోన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజుగా ఉంది. సామాజికంగా మీ పరపతి పెరుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చాలా బాగా కలిసి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలైతే కలిగే అవకాశాలున్నాయి. అయితే రోజు ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండటం అనేది మంచిది. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఓర్పు సహనం అనేది చాలా అవసరం అవుతుంది. ఈ రోజు రాశివారిలో మాత్రం కొన్ని విషయాలలో తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఓర్పు సహనంతో మాత్రమే అన్ని పనులనైతే కొనసాగించాల్సి ఉంటుంది. ధోరణిలో కూడా మార్పు అనేది రావడం జరుగుతుంది. విద్యార్థులకైతే చదువుల పురోగతి అనేది కనిపిస్తున్నది. ప్రేమ వ్యవహారాల అనుకూలమైన రోజుగా ఉంది. ఊహించని ధనలాభం లేదా బహుమతులు అందే అవకాశం కూడా ఉంది. కళలు, వినోద రంగాలలో ఉన్న వారికి కూడా మంచి రోజుగా ఉంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. తల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనం లేదా స్థలం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. బంధువుల రాక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉన్నా కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నటువంటి వారు ఈరోజు ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. శత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రుణాలు తీసుకునే లేదా ఇచ్చేటటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. రోజువారీ పనులలో ఆటంకాలు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమించగలుగుతారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచిగా కష్టపడడం వల్ల మాత్రమే మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. స్థిరమైనటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు సాగే అవకాశాలున్నాయి. బంధువులతోటి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించని విభేదాలు ఉన్నా కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. అనవసరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మాత్రమే ప్రయత్నాలను చేయాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారికి మాత్రము ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఎదురవుతుంది. అప్పుడు మాత్రం తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకండి. ఈ రోజు పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్కీ సంఖ్య 43. లక్కీ కలర్ అయితే ఎరుపు. ఇక పరిహారంలో కనకదుర్గమాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించండి. ఎరుపు రంగు గాజులను 7 ఆడపిల్లలకు దానంగా అందించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.